రాగి జావా గనక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజుకి ఒక గ్లాస్ తాగినా కానీ చాలా ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా తాగొచ్చండి. చాలా మంచిది ఇది. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని జాలిలో రాగి పిండిని వేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి. పిండి అంతా జల్లించుకుంటే పైన దుమ్ము అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత సాఫ్ట్గా అయితే పిండి అయితే తయారైంది. దీంట్లో ఒక బౌల్లో పిండినంతా తీసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా షేక్ చేసుకోవాలి. అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి దీన్ని. మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3-4 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా ఇలా బుడగల్లాగా పైనకైతే రావాలి. మరగనివ్వాలండి. వాటర్ చాలా మంచిగా మరిగితే అంత మంచిగా మనకు ఈ రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. చూడండి అడుగు ఎలా పట్టిందో అలా పట్టేంత వరకు మనం పిండినైతే చక్కగా నాననివ్వాలి. ఇలా మరిగే వాటర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని దీంట్లో బౌల్లో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆ బియ్యాన్ని వేసిన తర్వాత ఇలా నానబెట్టిన బియ్యాన్ని 1 టీ స్పూన్ వేసుకొని దాంట్లోనే ఒక 1 టీ స్పూన్ దాకా రవ్వని వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు రాగి జావా అనేటిది మరిగిపోతే చక్కగా టేస్ట్ అనేది మనకు చాలా మంచిగా వస్తుందండి. ఈ అంబలి అనేది మనకు మసులుతుంటే చక్కగా చిక్కబడిపోతుంది. చూడండి ఇలా చిక్కబడిపోతుంది కదా. ఇలా కొద్దిగా దాంట్లో రైస్ వేసాం కదా, అది ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.